హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అయిపోయింది అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. మా పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు మీకు. హాయ్ అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వీడు మా అబ్బాయి చూడండి ఎలా మాట్లాడతాడు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక వరస్ట్ ఫెలోని. నేను ఎందుకు పుట్టాను నాకే తెలీదు. చిన్న పెద్ద ఏమీ లేదు, అసలు మర్యాదే లేదు. నేను ఎందుకు బతుకుతున్నానో నాకే తెలీదు. గొడవలో పంది బతుకుతుంది, నేను బతుకుతున్నా. నా బతుకు ఎందుక అన్నం తిన్ను, అసలు మంచోని కాదు ఈ జీవితంలో. ఈ జీవితంలో మారుతాను మారను. నన్ను కొంచెం మారండి, నన్ను కొంచెం మార్చండి. ఎందుకురా నేనా నాకు నేను అనే ఈ జీవితం ఎందుకు దండగా దండగా ప్రతిరోజు పండగే. ఒక పాట పాడు. ప్రతిరోజు పండగే. నేను పాడుతున్నా, పాడు పాడు. నిల్చో. ప్రతిరోజు పండగే. టుక్కు టుక్కు అక్కలు ఉన్నారు, పనికి మాలిన చెక్కలు. అన్నలు ఉన్నారు, పనికొచ్చిన దున్నలు. అమ్మలు ఉన్నారు, వాళ్ళకి ఆట బొమ్మలు. తాతలు ఉన్నారు, పనికొస్తారు. నేను మాత్రం ఎందుకురా నేను ఎందుకు నా బతుకు నేను ఎప్పుడు మారుతానో ఏమో. నాకు మర్యాద లేదు, మట్టసం లేదు, సిగ్గు లేదు, శరం లేదు, జ్వరం కాదు శరం. ఎందుకు నేను తల్లిదండ్రుల మాట ఎన్నో, తల్లిదండ్రుల మాట ఎన్నో. వాడికి నోరు తిరగదు. సరే, తల్లిదండ్రి చెప్పు. తల్లి తండ్రి, తల్లిదండ్రి చెప్పు. వాళ్ళ మాట ఎన్నో. తమ్ముణ్ణి శుద్ధంగా చూసుకోను. తమ్ముణ్ణి శుద్ధంగా చూడండి, నా బతికెందుకు. నాకు ఒక మామ ఉన్నాడు, ఇప్పుడు వరస్ట్ మామ. వర్ధన మామ కాదు, వరస్ట్ మామ. నాకు ఒక అన్న ఉన్నాడు, అంతకంటే వేస్ట్. గాజు చూసావా, నీ పైన వాడికి ఏం ఫీలింగ్స్ ఉన్నాయా? ఇంకొక అన్న ఉన్నాడు, వాడు పరమ వేస్ట్. అది అక్క, అది చెప్పేది మోక్షాన్ని. అది అక్క చెప్పురా, చక్కని చుక్క. ఇది అక్క, ఇది అమ్మ. సరే, నమస్కారం. ఇంకా నాకు సెలవు ఇవ్వండి. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాను. మీ అందరికి బాయ్ చెప్పు. నమస్కారం. బాయ్ చెప్పు మోక్ష. మోక్ష బాయ్ చెప్పు. ఇక్కడ చెప్పు, నన్ను చూసి బాయ్ చెప్పు. ఇక్కడ చూడు, బాయ్. చూసారు కదండి మా సిస్టర్ వాడి దగ్గర ఎలా మాట్లాడిచ్చిందో. చాలా ఫన్నీగా ఉంది కదా. ఇంకా అయిపోయిందండి. ఇక్కడికి వాడితో కొంచెంసేపు ఆడుకున్నామేమో. ఇప్పుడు లంచ్ చేసేసి పిండి వంటలు తయారు చేయాలి. పిండి వంటలు ఎలా చేసామో, ఎంత గలబా చేసామో అవి చేసేదానికి ఒకసారి మీరు కూడా చూడండి.
ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఒకసారి. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. లంచ్ చేసేసి తర్వాత పిండి వంటలు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు లంచ్ కానీ చేయకపోతే మళ్ళీ పిండి వంటలు చేయాలండి. అవి చేసేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇంకా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారు పిల్లలు. అందువల్ల వాళ్ళకి 12కి 1 లోపల తినిపించేస్తున్నాము. తినేసిన తర్వాత స్టార్ట్ చేస్తాము. ఏమేం చేస్తున్నాము ఒకసారి చూడండి. ఫస్ట్ లడ్డూలు చేసామండి. లడ్లు ఫస్ట్ టైం మేము చేయడము. చిన్నప్పుడెప్పుడో మా డాడీ చేసేవాడు. ఇప్పుడు మేము సొంతగా చేయడం ఇది ఫస్ట్ టైం అండి. చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినా కూడా. అరిసెలు అయితే ఎవ్రీ ఇయర్ చేస్తాము. లడ్డూలు ఇదే ఫస్ట్ టైం చేయడము. అరిసెలు కూడా బాగా వచ్చాయి ఈసారి. ఇంకా నాకు అరిసెలు చేయడం రాదు కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చేసుకుని వెళ్తాను. నేను మా చెల్లి తీసుకెళ్తాం. మిగతా వాళ్ళిద్దరు వాళ్ళ అత్తగారింట్లో చేసుకుంటారు. నాకు రాదు కాబట్టి ఇక్కడికి వచ్చి చేసుకుంటాను. చూడండి మా చెల్లెలు ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ మేము ఎంత ఫన్నీగా చేసామో ఈ వీడియోలో చూడండి. మళ్ళీ నేను మాట్లాడతాను. చిన్నప్పుడు అయితే మేము అరిసెలు చేసేటప్పుడు మా నాన్నమ్మ మా తాతయ్య ఏం చేసేవాళ్ళంటే పెద్ద రోళ్ళు ఉన్నాయండి. పెద్ద రోకళ్ళు కూడా ఉన్నాయి చాలా పొడవుగా. మేము అప్పుడు చిన్నపిల్లలము. దాంట్లో పిండి కొట్టి పిండికి దంచిస్తాము. చిన్నపిల్లలు మా తాతయ్య మా నాన్నమ్మ పిండి దంచినందుకు మాకు అంటే అలా బాగా దంచుతామనేసి 10 రూపీస్ తీసుకొని పిండి దంచేసి జల్లికి పట్టేవాళ్ళం. చాలా బాగా చేసుకునేవాళ్ళం బయట కూర్చొని. ఇప్పట్లో ఆ రోకళ్ళు అవన్నీ లేవు కదా, మిషన్కే వేస్తున్నారు పిండిని. చిన్నప్పుడు అంత ఎంజాయ్మెంట్ అయితే ఇప్పుడు అన్నీ చేసుకొని వచ్చి బాగా చేసుకునేవాళ్ళము. మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ చాలా బాగా చేసి పెట్టేదాన్ని. ఇంకా చాలా వెరైటీస్ చేసేదమ్మా. కానీ మా నాన్నమ్మ ఇప్పుడు లేదు. చాలా మిస్ అవుతున్నాం మేము మా నాన్నమ్మని. ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ముగ్గులు కూడా చాలా పెద్ద ముగ్గులు వేసేదండి. ఎంత పెద్ద ముగ్గులు అంటే 30 చుక్కలు 40 చుక్కల వరకు పెట్టి వేసేది ఓపిక్గా. నేను మా చెల్లెలు రంగులు వేసేవాళ్ళం. మా నాన్నమ్మ ముగ్గులు వేసేది. ఆమె నేర్పించిన ముగ్గులే మాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. అదండి చూడండి ఇక్కడ ఏం చేస్తుందో మా చెల్లి. ఈ బ్లాగ్లో మేము ఏదన్నా కొంచెం తప్పుగా మాట్లాడినా, కొంచెం ఓవర్ యాక్షన్స్ ఏమన్నా చేసినా ఏమనుకోవద్దండి. జస్ట్ ఫన్ కోసం చేసామంటే, ఫన్ కోసం అని కాదు, అంటే రెగ్యులర్గా ఇంట్లో మనం ఎలా మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అనేది అలాగే వీడియో తీసి పెట్టేసాను అంతే. మా ఇంట్లో మేము సిస్టర్స్ అందరం కలిసినప్పుడు, మా ఫ్యామిలీలో అందరం ఒకసారిగా మీట్ అయినప్పుడు ఎంత సందడిగా ఎంత గలబాగా ఉంటుందో మీరు కూడా ఒకసారి చూస్తారనేసి బ్లాగ్ చేశాను అంతే. ఇప్పుడే లైవ్ పెట్టండి మీరు. లైవ్ మెత్తగా కలిపి గట్టిగా
ఫస్ట్ ఇది కోసే కూడా అప్పుడే ఎండలేదు ఇస్తారమ్మా మీకే కప్పులు తెచ్చుకోకపోయింది కప్పులు వేసిస్తారు కప్పులు తెచ్చుకోకపోతే మరి పిండి వేసేది తినేది పిండి కళ్ళు వేస్తారు వచ్చేస్తారు పిండి పెడతాను పిండి పెడతాంతే కేజీ తెలిసిన వాళ్ళు ఉండాలా ఇది వచ్చేది ఇటు చాలా ఇద్దామా ఆపే ఇంకా ఆపే నిన్న మేము స్కూల్కి పోయాం కస్తూరి స్కూల్కి దెయ్యం పట్టుకుందంటండి ఓకే పోయాం వనజా మేడం వల్ల నిన్న అడిగింది మాయి వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోయినప్పుడు రావాలంట అరిసెలు చేయడం అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది అరిసెలు చేసేసిన వెంటనే మళ్ళీ లడ్డు స్టార్ట్ చేయాలి ఈసారి మనుపూలు చేయట్లేదు ఎవరో తినమన్నారు అందువల్ల అవి ఆపేసాము అరిసెలు లడ్డూలు మాత్రమే చేస్తున్నాము అయిపోయిందంతా అరిసెలు మాత్రం అయిపోవచ్చేసాయి ఇంకా వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీస్తున్నారు ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు మీరు కూడా అరిసెలు చేశారు కదండి మేము కూడా చేసాము బయటంతా క్లైమేట్ అంతా బాగా కూల్ అయిపోయింది అంటే వర్షాలు పడుతున్నాయి కదా బాగా అప్పట్లో ఆ రోజు మేము అరిసెలు చేసే రోజు ఫుల్ వర్షము మేము చిన్నప్పుడు కట్టెల పొయ్యిల మీద చేసేది మా నాన్నమ్మ బయట పెట్టేసి వెనకాల మాకు చాలా ప్లేస్ ఉంటుంది మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద చెట్లు అవంతా ఉంటాయి ఆ చెట్ల కింద కూర్చొని బాగా చేసేవాళ్ళము చాపలు అవంతా వేసుకొని అరిసెలు అయిపోయాయండి ఇప్పుడు లడ్డూలు చేస్తాము ఎలా చేస్తున్నారో చూడండి ఒకసారి నాకైతే లడ్డూలు చేయడంలో అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు అందుకని నేను అసలు దాని దగ్గర కూడా వెళ్ళలేదు పక్కన కూర్చొని వీడియో తీసుకుంటున్నాను మా ఇంకో చెల్లికి లడ్డూలు బాగా వచ్చంట అందుకే తనే అన్ని కొలతలు వేసుకుంటూ చేస్తుంది ఎన్నో 5 గ్లాసులు పిండి ఏమో వేసింది 4 గ్లాసెస్ షుగర్ వేస్తుంది అనుకుంటాను మేము మాకు తెలిసినప్పటి నుంచి భోగి సంక్రాంతి అంటే చాలా బాగా చేసేవాళ్ళం అండి భోగి మంటలు అయితే పక్క పక్కన ఉండే చెట్లు అవన్నీ నరుక్కొని వచ్చేసేవాళ్ళం స్కూల్ వండే ముందుగానే హాలిడేస్ ఇచ్చేస్తారు కదా స్కూల్స్ ఉండవు అనుకుంటాను స్కూల్స్ ఉండవు పక్కనుండే ఎండు కొమ్మలు పచ్చి కొమ్మలన్నీ నరుక్కొని వచ్చేసి మా ఇంట్లో ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా ఎండబెట్టేసేవాళ్ళము 1 మంత్ నుంచి
ఇంకా పండగ దగ్గరకు వస్తుంది అంటే పక్కన ఉండే పుల్లలో అంతా ఏరుకొచ్చేసేవాళ్ళు. మా చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ నరికేసి ముందుగానే ఎండబెట్టేసుకునే వాళ్ళము. ఇంకా నైట్ అంతా అసలు నిద్రే పట్టేది అవుతుందా అనేసి మా తాతయ్య 3 కంతా లేపేసేవాడు. ఎవరు లేరు, నేను మా చెల్లెలు మా తాత ఇంకో చెల్లి, మేము 4గురమే వేసుకునే వాళ్ళము. అందులో అప్పట్లో బాగుండేది, వీధుల్లో జనాలంతా ఒకేసారిగా వేసుకునే వాళ్ళము, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. భోగి మంటల్లో నీళ్లు పెట్టేసేసి వాటితోనే స్నానం చేసేది. మేము స్నానం చేసి వచ్చేలా మా నాన్నమ్మ దోశలు చికెన్ కూర చేసి పెట్టేసేది రెడీగా. స్నానం చేసి తినేసి ఇంకా అట్లా తిరగడానికి వెళ్ళిపోయేవాళ్ళం వీధుల్లోకి. ఇప్పుడు మా పిల్లలు అయితే అసలు కనీసం స్నానం చేయాలి అంటే కూడా ఏడుస్తున్నారు. అసలు స్నానం కూడా చేయరు, ఎప్పటికో చేస్తున్నారు, 12కి అట్లా అయిపోతుంది. మా లాగా అయితే ఇప్పుడు పిల్లలు అస్సలు లేరు. మేమైతే 6కంతా భోగి చల్లారిపోగానే 5:30, 6కంతా స్నానం చేసేసి రెడీ అయిపోయేవాళ్ళము. నెక్స్ట్ సంక్రాంతి అంటే ఇంకా ఆ రోజు పిండి వంటలు చేసేవాళ్ళము, అరిసెలు అవంతా. మేము చిన్నపిల్లం కాబట్టి మేమేం చేయలేదు. ఈ పిండి దంచేవి వాటిల్లో కొంచెం హెల్ప్గా ఆడుకుంటూ చేసేవాళ్ళం అంతే. అదండి మా చిన్నప్పటి రోజులైతే ఇప్పుడు రావు. ఆ రోజులంతా చాలా మిస్ అవుతున్నాము. నేనైతే చాలా మిస్ అవుతున్నా, నేను మా సిస్టర్స్. మీరు ఎలా అవుతున్నారో మీరు కూడా కామెంట్లో నాకు చెప్పండి. మీరు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎలా జరుపుకున్నారో మీ రోజుల్లో ఫెస్టివల్స్. ఇలా మనకు ఈ లడ్డు కోసం ఇలా రావాలి అంటే ఆ పిండిని బాగా రోకలతో దంచితే అవంతా కొంచెం బాగా నలుగుతాయంటండి, ఆ కారపూస అవంతా. చాలా అసలు మనకు స్వీట్ షాప్లో లడ్డూలా కొంచెం జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి లడ్డు అయితే. అందులో నాకు ఫేవరెట్ స్వీటు లడ్డు. అందుకే నా కోసం మా మమ్మీ కొంచెం ఎక్స్ట్రా వేసింది పిండి కూడా. అసలు యాక్చువల్గా చేసుకోకూడదు అనుకున్నాము, కానీ కొంచెం ఎక్స్ట్రా చేసింది. చూడండి బయట ఫుల్ వర్షం వస్తుంది. ఇప్పుడు టైం అయితే 6 అయింది. 6కే ఇంత చీకటి అయిపోయింది, వర్షం బాగా పడుతుంది. ఇదండి ఈరోజు వ్లాగ్.